ఏం కూర పార్దు? హాయ్ అండి, వెల్కమ్ టు హేమాస్ ఫ్యాషన్ కిచెన్. ఈరోజు వీడియోలో లియోనియా రిసార్ట్ ఉంటుంది. ఈ రిసార్ట్లో రకరకాల సూట్స్ ఉంటాయి కదా. మేము ఏ సూట్ తీసుకున్నాము, ఆ రూమ్ ఎలా ఉంది, అండ్ ఇండోర్ అవుట్డోర్ గేమ్స్, వాటర్ గేమ్స్ అన్నీ ఎలా ఉన్నాయి అనేది క్లియర్గా వీడియోలో చూడండి. మేమైతే చాలా ఎంజాయ్ చేసాము. వీడియో మొత్తం చూస్తే మీకు కూడా అర్థమవుతుంది. మా చిన్నోడైతే అసలు చెప్పక్కర్లేదు, వాటర్లో చాలా బాగా ఆడాడు. అండ్ చిన్న పిల్లల కోసం ఇలా రకరకాల అవుట్డోర్ గేమ్స్ అండ్ ఇండోర్ గేమ్స్ కూడా ఉన్నాయి. అండ్ మేము తీసుకున్న ప్యాకేజ్లో బ్రేక్ఫాస్ట్ కూడా ఉంది. సో రిసార్ట్ ఎలా ఉంది అనేది మొత్తం క్లియర్గా చూసేయండి. ఇంకా యాక్చువల్గా యానివర్సరీ రోజు వెళ్ళాము మేము. సో ముందు రోజు నైట్ యాజ్ యూజువల్గా మా తమ్ముడు వాళ్ళు కేక్ తీసుకొచ్చారు. సో కేక్ కట్ చేస్తున్నాము. సో కొంచెం ఒక 2 minutes ఉంటుంది అంతే ఈ సెలబ్రేషన్స్. ఆ తర్వాత అంతా ఇంకా రిసార్ట్ గురించే ఉంటుంది. అనేది ఇక్కడ మధ్యలో ఇలా మ్యాప్స్ పెడుతూ ఉంటారు. ఈజీగానే వెళ్ళిపోవచ్చు. తెలియకపోయినా కూడా వాచ్మెన్స్ ఉంటారు కొంచెం దూరంలోనే. సో వాళ్ళు అడిగినా కూడా చెప్తారు. కార్ పార్కింగ్స్కి చాలానే ప్లేసెస్ ఉంటాయి. అండ్ ఇక్కడ పక్కన కూడా పెట్టుకున్నారు వాటిల్లో సరిపోకపోతే. మన ఓబీస్ సూట్ దగ్గరికి వచ్చేసాం మనం. ఇంకా రైట్ సైడ్లో మనకి కార్ పార్కింగ్ ఏరియా కనిపిస్తుంది, చూసారు కదా, అక్కడ పెట్టాలి. ఇంకా చూసారు కదా, అటు సైడ్ కార్ పార్కింగ్ ఏరియా ఉంది. ఇటు సైడ్ ఏమో ఇంకా ఓబీస్ హోటల్ ఉంది. చూసారు కదా, ఇలా వెళ్తుంటే కొంచెం దూరంలోనే మనకి వచ్చేస్తుంది. ఇక్కడ ఆడుకోవడానికి గ్రౌండ్ కూడా ఉంది సైడ్లో. ఇదే ఓబీస్ అన్నమాట. అటు సైడు యశు చూపిస్తుంది కదా, అటు సైడ్ ఏమో స్విమ్మింగ్ పూల్ ఉంది. అది మీకు మళ్ళీ చూపిస్తాను. అది ఓన్లీ ఓబీస్లో ఉండే వాళ్ళ కోసం అన్నమాట. ఈ సూట్స్లో ఉండే వాళ్ళకి, డే అవుట్ వాళ్ళకి అలో ఉండదు. సో ఎంట్రన్స్లో బుద్ధ విగ్రహం చాలా బాగుంది కదా. నైట్ టైంలో లైటింగ్స్ కూడా ఉంటాయి. రకరకాల కలర్స్ చేంజ్ అవుతూ లైటింగ్స్ వస్తాయి. అది కూడా చూదురు కానీ మీరు తర్వాత. సో ఇప్పుడైతే మేము చెక్-ఇన్ చేయబోతున్నాము.
మా చిన్నోడికి హోటల్కి రాగానే ఇంకా ఎక్కడ లేని సంతోషం వచ్చేసింది అనమాట. జంప్ చేస్తూనే ఉన్నాడు, ఇంకా రకరకాల స్టిల్స్ పెడుతూ ఫోటో తీయి అని చెప్తున్నాడు. రాగానే గ్రీన్ కలర్ వెల్కమ్ డ్రింక్ ఇచ్చారు చిన్న కప్స్లలో. సో తర్వాత ఇంక ఇప్పుడు పైకి వెళ్తున్నాము. ఇది లగేజ్ మోయడానికి అన్నమాట. దాంట్లో పెట్టేసి తీసుకెళ్తే సరిపోతుంది. 14 ఫ్లోర్స్ ఉన్నాయి దీంట్లో. మాకు 11th ఫ్లోర్ ఇచ్చారు. 1164 మా రూమ్ నెంబర్. ఆ కార్డ్ అందులో పెట్టగానే లైట్స్ అన్నీ ఆన్ అయిపోతాయి. సో లగేజ్ పెట్టుకోవడానికి ర్యాక్స్, కబోర్డ్స్, ఇంకా 2 బెడ్స్ ఇచ్చారు. ఇంకా మేము ఎక్స్ట్రా బెడ్ అడిగామన్నమాట. అందుకోసం కింద వేసుకోవడానికి ఇంకొకటి కూడా ఇచ్చారు, పిల్లలు 2 ఉన్నారు కదా అని. లోపల నుంచి వ్యూ చూసారు కదా, బయటకి అంతా కనిపిస్తుంది. మన పార్కింగ్ ఏరియా కనిపిస్తుంది, ఇంకా చుట్టూతా ఏమున్నాయో కనిపిస్తుంది. చాలా బాగుంది వ్యూ. సో దీంట్లో కూడా హాట్ వాటర్ కోసం కెటిల్ ఇచ్చారు, ఇంకా కాఫీ టీ చేసుకోవడానికి అక్కడ యాక్సెసరీస్ కూడా ఇచ్చారు. ఫ్రిడ్జ్ కూడా ఉంది. మా చిన్నోడు ఇక్కడ చెప్పులు సర్దుతున్నాడు. చూసారు కదా, మిల్క్ ప్యాకెట్స్, టీ, కాఫీ పౌడర్ ప్యాకెట్స్ కూడా ఉన్నాయి. టీవీ, బెడ్ లైట్స్ కూడా బాగున్నాయి. పిల్లలైతే ఇంకా రూమ్లోకి రాగానే ఎంజాయ్ చేస్తూనే ఉన్నారు. మా చిన్నోడైతే ఆ ఫోన్ పట్టుకొని వదలట్లేదు, ఏదో ఒక నెంబర్ నొక్కుతూ ఉన్నాడు అనమాట. ఇది మనకు హోటల్లో ఏమేమి ఉంటాయి, కాంప్లిమెంటరీ ఏమేమి వస్తాయి అనేది ఉంది దీంట్లో. సో బాత్రూమ్ అయితే ఇలా ఉంది. చూసారు కదా, పెద్ద మిర్రర్ ఉంది, వాష్ ఏరియా, కమోడ్ అండ్ షవరింగ్కి సపరేట్గా ఉంది. 2 టవల్స్ ఇచ్చారు, ఒక హ్యాండ్ టవల్ ఉంది. సోప్స్, షేవింగ్ కిట్, బ్రష్, పేస్టు అలాంటివన్నీ ఇచ్చారు. షవర్ చేయాలనుకున్నప్పుడు హెడ్కి కవర్ చేసుకోవడానికి హెడ్ క్యాప్స్ కూడా ఇచ్చారు 2. సో ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి బయటకు వస్తున్నాం అన్నమాట మేము. ఇంకా బయట అంతా ఇండోర్ గేమ్స్, అవుట్డోర్ గేమ్స్ ఏమేమి ఉన్నాయి అవన్నీ చూడడానికి వచ్చేస్తున్నాం. ఇంకా 2 o'clockకి చికెన్ కాబట్టి బయటే లంచ్ చేసేసి వచ్చేసాము. ఇంకా లోపలైతే ఫుల్ కాస్ట్ ఉంటాయని తెలుసు యాక్చువల్లీ, అందుకని లంచ్ అయితే బయటే చేసేసి వచ్చాము. ఇంకా వీళ్ళు ఇచ్చారు కదా, ఇంతకుముందు చూపించాను, అందులో QR కోడ్ ఉంది కదా, దాన్ని కొట్టగానే మనకి మెనూ అనేది వచ్చేసింది. సో అన్నీ మినిమం 300 ఉన్నాయి, సూప్తో సహా మినిమం 300 ఉన్నాయి. ఒక్క బటర్ నాన్ 100 రూపీస్ ఉంది. సో చాలా కాస్ట్ ఉన్నాయి. యాక్చువల్లీ మేము బయట తినొచ్చి మంచి పని చేసామనుకున్నాము. సో వెల్కమ్ డ్రింక్ ఇప్పుడు ఎల్లో అయింది, గ్రీన్ అయిపోయినట్టుంది, ఎల్లో చేశారు. గ్రీన్ అయితే గ్రీన్ యాపిల్ ఫ్లేవర్ ఉంది, ఎల్లో ఎలా ఉందో మరి పిల్లలిద్దరికి మళ్ళీ తీసుకొని ఇచ్చామన్నమాట. సో స్విమ్మింగ్ పూల్ ఒకటి ఓబీస్ వాళ్ళకి సపరేట్గా ఉంటుంది అని చెప్పాను కదా, అది ఇదే. ఇది కూడా చాలా పెద్దగానే ఉంది. ఇక్కడ పైనుంచి వాటర్ కూడా పడుతున్నాయి. ఇక్కడ కూడా ఎంజాయ్ చేయొచ్చు కావాలనుకుంటే, కానీ అక్కడ ఇంకా వాటర్ గేమ్స్ అవన్నీ ఉంటాయి కాబట్టి
సో అక్కడికి వెళ్దామని ఇక్కడ జస్ట్ చూస్తున్నాం అంతే. చాలా బాగుంది. ఇక్కడ కూడా స్విమ్మింగ్ పూల్, ఎవరైనా ఎక్కువ మందిలో ఇష్టపడని వాళ్ళు ఉంటే ఇక్కడ కూడా ఆడుకోవచ్చు. సో ఏమేమి సూట్స్ ఉన్నాయో అక్కడ రాసి ఉంది, ఇక్కడికి ఎలా వెళ్ళాలి అనేది. మేము ఇంకా పూల్ దగ్గరికి వెళ్తున్నాము. వాటర్ గేమ్స్ అంటే పిల్లలకి చాలా ఇష్టం, ఇంతకుముందు కూడా ఎక్స్పీరియన్స్ చేసాం కదా. సో అందుకని ఇంకా డైరెక్ట్గా పూల్ దగ్గరికి వెళ్ళడం బెటర్ అని వెళ్తున్నాం అన్నమాట. సో మధ్యలో అయితే ఇది కనిపించింది, ఏంటా అని చూస్తుంటే డిస్ట్రిక్ట్ గ్రావిటీ అని ఉంది. ఇక్కడ ఉన్న వాచ్మెన్ అడిగితే అదొకటి ఉందంట లోపలికి, అది లియోనియా వాళ్ళది కాదంట, అడ్వెంచర్ గేమ్స్. సో దానికి సపరేట్గా కట్టి అది కూడా ఎంజాయ్ చేయొచ్చు కావాలనుకుంటే. సో రిసార్ట్లోకి రాకపోయినా డైరెక్ట్గా దానికైనా కూడా వెళ్ళొచ్చు, అడ్వెంచర్ గేమ్స్కి సపరేట్గా. సో పూల్ దగ్గరికి ఈ రూమ్లోకి ఎంటర్ అవ్వగానే ఇండోర్ గేమ్స్ ఇటు సైడ్ ఉంది, అటు సైడ్ ఏమో ఇంకా పూల్ దగ్గరికి వెళ్ళే దారి అనమాట. మేమైతే ముందు ఇండోర్ గేమ్స్ ఏమేమి ఉన్నాయో చూద్దామని వచ్చాము. స్కేటింగ్ బోర్డ్, క్యారమ్స్, చెస్, టేబుల్ టెన్నిస్ అలాంటివన్నీ ఉన్నాయి. స్విమ్మింగ్ పూల్లో దిగని వాళ్ళు ఎవరైనా ఉంటే, ఏజ్డ్ వాళ్ళు, ఇంకా స్విమ్మింగ్ పూల్ ఇష్టపడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇక్కడికి వచ్చి మంచిగా టైం స్పెండ్ చేయొచ్చు అన్నమాట. పిల్లలు టేబుల్ టెన్నిస్ ఆడుతా అన్నారు. సో మేము కూడా అసలు ఎప్పుడు ఆడలేదు, కానీ ఒకసారి ట్రై చేద్దామని ఆడదామని వెళ్ళాము. సో మనకి బ్యాట్స్, బాల్ అలాంటివి కావాలంటే ముందుగా 500 డిపాజిట్ చేసి తెచ్చుకోవాలి. మళ్ళీ రిటర్న్ ఇచ్చినప్పుడు డబుల్ రిటర్న్ ఇచ్చేస్తారు. ఫస్ట్ టైం ఆడుతున్నాం మేము కూడా, ఏదో అలా ట్రై చేసాము.
3 లోపే వచ్చేసాము ఇక్కడికి. 6 వరకు ఉన్నాము. 3 hours పైనే ఉన్నాము ఈ పూల్లోనే. ఇంకొక దగ్గర పార్క్ లాగా ఉంటుంది, అక్కడ కూడా ఉంది, అది కూడా చూపిస్తాను తర్వాత మీకు. పెద్దవాళ్ళకు వాలీబాల్, బాస్కెట్బాల్, టెన్నిస్ అలాంటివి కూడా ఉన్నాయి ఇటు పక్కనే. సో మేము వేస్తే వాళ్ళు వెళ్ళడం అలా ఆడుకున్నారు చాలానే సేపు. ఇదే కాకుండా సైడ్కి ఇంకా 3 ఉన్నాయి కదా, క్రాస్ అండ్ ఓ లాగా 3 ఎవరు ఫామ్ చేస్తే వాళ్ళు విన్ అయినట్టు. ఆ గేమ్ కూడా చాలాసేపు ఆడుకున్నారు, అది వీడియో క్లిప్లో మిస్ అయింది. సో తర్వాత ఇంకా పిల్లలకి ఇలా రూమ్లో ఒక ఇండోర్ గేమ్స్ లాగా ఇలా ఉంది. 100 రూపీస్ కట్టాలంట దీనికి. కాకపోతే మా చిన్నోడు ఇవి చూడగానే జస్ట్ ఇక్కడికి వచ్చాము ఏమున్నాయో చూద్దామని, ఇవి చూడగానే ఇంకా వాటిని కడుతూ కూర్చున్నాడు. ఎంత రమ్మన్నా రాలేదు, ఇంకా 100 రూపీస్ ఇవ్వాల్సి వచ్చింది. చూసారు కదా, బిల్డింగ్ బ్లాక్స్ ఉన్నాయి, ఇంకా లూడో, స్నేక్ అండ్ లాడర్ అవి ఉన్నాయి.
పెద్ద బాల్స్ ఉన్నాయి, చైర్స్ అలాంటివన్నీ ఉన్నాయి. ఇక్కడ కూడా పిల్లలు చాలానే సేపు ఎంగేజ్ అవుతారు. ఇంకా యశుకి ఇక్కడ అంత ఇంట్రెస్టింగ్గా లేదు. దీని పక్కనే ఇంకొకటి ఇలా ఉంది, చూసారు కదా, దీనికి కూడా 100 రూపీస్. ఇక్కడ జంపింగ్ చేయడానికి ఉంది, ఇక్కడ జంపింగ్ చేయొచ్చు. ఇంకా స్లైడ్స్ ఉన్నాయి, వంట చేయడానికి ఒక వ్యాన్ లాగా ఉంది. ఇలా రకరకాల గేమ్స్ ఉన్నాయి ఇక్కడ కూడా. సో పెద్దవాళ్ళు కూడా వెళ్ళొచ్చు పిల్లలతో పాటు. ఏదో టైంపాస్ చేస్తూ ఉన్నాము.
లెమన్ కూడా వేస్తారా క్యాబేజ్ కూరలో? బాగుంటుందా? బనానా కూడా వేసినాం కదా. బాగుంది. తర్వాత ఇంకా నైట్ డిన్నర్కి అందులో చాలా కాస్ట్ ఉన్నాయని చెప్పాను కదా, అక్కడికి దగ్గరలో ఏమైనా రెస్టారెంట్స్ ఉన్నాయా అని చూస్తే దగ్గరలోనే ఈ పంజాబీ హవేలీ దాబా కనిపించింది. లుక్ ఇది చాలా బాగుందని ఇక్కడికి వచ్చాము. యాక్చువల్గా దీనికంటే ముందు కూడా చాలా రెస్టారెంట్సే వచ్చాయి. సో ఎక్కువ కాస్ట్ అవుతుందని ఎవరైనా అనుకుంటే ఇలా బయటకు వచ్చి కూడా తినేయచ్చు. ఇక్కడ కూడా మంచిగా పిల్లలకు ఆడుకోవడానికి పార్క్ లాగా ఉంది. ఇంకా రెస్టారెంట్ కూడా వెరైటీగా ఉంది. లైటింగ్ చూసారా, వెరైటీగా పెట్టారు కదా, కలర్ కలర్ లాగా. అండ్ టేబుల్స్, చైర్స్ కూడా చాలా అందంగా డెకరేట్ చేశారు. ఇక్కడ ఒక డ్రమ్ కూడా పెట్టారు ఫోటో పర్పస్కి, అలా అరేంజ్ చేశారంట. చిన్నాడు కాసేపు ఆ డ్రమ్తో ఆడుకున్నాడు కూడా. ఇలా బయట కూర్చోడానికి కూడా ఉందన్నమాట. మంచాలు వేసి అక్కడ కూర్చునేలాగా పెట్టారు. వచ్చేటప్పుడు కారులో చిన్నోడు పడుకున్నాడు. ఎంత ఆపినా ఆగలేదు. స్విమ్మింగ్ పూల్లో ఆడి ఆడి అలసిపోయినట్టున్నాడు. అందుకని ఇక్కడ అటు ఇటు తిరుగుతూ లేపడానికి ట్రై చేస్తున్నాము. మొత్తానికి అరేంజ్మెంట్స్, లైటింగ్స్ అన్నీ చూసి లేచాడు వాడు కూడా. ఇంకా ఎక్కడ కూర్చుందామని వాడిని అడిగాము. వాడు నిద్రపోవాలి కాబట్టి వాడు చెప్పింది వినాలని ఇంకా బయటే కూర్చుందామని చెప్పాడు వాడు. మాకు కూడా వెరైటీగా ఉంటుంది అనిపించింది. సో ఇక్కడే కూర్చున్నాం మేము కూడా. వెరైటీగా ఉంది. యాక్చువల్గా ఫస్ట్ టైం తింటున్నాను ఇలాగా. మలై చికెన్ కబాబ్ ఆర్డర్ చేసాము. చూడ్డానికి సూపర్గా ఉంది కదా, తింటే కూడా చాలా చాలా బాగుంది. ఇంతవరకు ఇలా స్టార్టర్ ఎప్పుడూ తినలేదు. సూపర్గా ఉంది అసలు. సో దాని తర్వాత ఇంకా నాన్స్, షాహీ పన్నీర్ ఆర్డర్ చేసాం. షాహీ పన్నీర్ కూడా ఇంతకుముందు ఏ హోటల్లో ఇలాగ లేదు. లోపల వేరే ఏదో స్టఫ్ చేసినట్టుగా ఉంది. చాలా బాగుంది. ఇంకా పంజాబ్ వాళ్ళది కాబట్టి లస్సీ కూడా ఆర్డర్ చేసాము. అది కూడా కొద్దిగా వెరైటీగానే ఉంది. సో అక్కడ ఎలిఫెంట్స్ ఉన్నాయి కదా, వాటితో ఒక పిక్ దిగాడు మా చిన్నోడు. ఇంకా హోటల్ దగ్గరకు వచ్చేసాము. బుద్ధన్ దగ్గర లైటింగ్స్ వచ్చాయి నైట్ అని చెప్పాను కదా, చూసారు కదా, చాలా బాగా కనిపిస్తుంది ఆ లైటింగ్ ఎఫెక్ట్లో మా బుద్ధుడు. కానీ ఇక్కడ పిక్ దిగుదామంటే ఎప్పుడు జనాలు ఉంటూనే ఉన్నారు. సో వాళ్ళని జరగమని దిగడం ఎందుకని మా యశు ఒక్కదాన్ని పిక్ తీసి ఇంకా వచ్చేసాను. నెక్స్ట్ డే మార్నింగే చూస్తే ఈ బయట క్రికెట్ ఆడుతున్నారు మన విండోలో నుంచి చూస్తే. తర్వాత ఇంకా బ్రేక్ఫాస్ట్కి వెళ్తుంటే మధ్యలో ఇలా చెస్ బోర్డ్ కూడా ఉంది. సో ఇక్కడికి వచ్చి చెస్ బోర్డ్ కూడా ఆడుకోవచ్చు కావాలనుకుంటే. సో ఇంకా ఇలా బ్రేక్ఫాస్ట్ దగ్గరికి వచ్చేసాము. బఫే బ్రేక్ఫాస్ట్ అని చెప్పాను కదా, సో వచ్చేసాము. బఫేలో ఏమేమి ఉన్నాయో చూద్దురు కానీ. ఇక్కడ బయట అయితే సూపర్గా ఉంది ఫౌంటైన్స్తో ఊళ్ళలాగా. ఇక్కడ కూడా మా చిన్నోడు వాటర్ చూడగానే ఆగట్లేదన్నమాట. వాటితో ఆడుకుందామని అంటున్నాడు. ఫస్ట్ తిందామని చెప్పి తీసుకొచ్చాను. ఇంకా సో ఇంకా ఏమేమి ఉన్నాయో చూసేయండి. జామ్, బటర్, బ్రెడ్స్, టోస్ట్ చేసుకోవడానికి ఇంకా కప్ కేక్స్, డోనట్స్, ఇలా బనానా కేక్, ఇలా రకరకాలుగా ఉన్నాయి. జ్యూసెస్ కూడా 4 టైప్స్ ఉన్నాయి. చాక్లెట్ మిల్క్ షేక్, మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్, గ్రేప్ జ్యూస్, ఇంకా బటర్ మిల్క్ ఇది లాస్ట్లోది. సో 4 టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ కూడా పెట్టారు. ఇంకా 3 టైప్స్ ఆఫ్ చట్నీస్, పైన కూడా 3 టైప్స్ ఆఫ్ యోగర్ట్స్ ఉన్నాయి. ఇంకా సాంబార్ ఉంది, ఇడ్లీ,
గీ అండ్ కారప్పొడి ఉన్నాయి ఇక్కడ కారప్పొడి ఇడ్లీ ఉంది అండ్ వడ, పూరీలోకి కర్రీ అండ్ ఉప్మా, బాయిల్డ్ పొటాటోస్ ఉన్నాయి ఇక్కడ, కొంచెం చిల్లీ ఫ్లేక్స్ వేసారు దాంట్లో అండ్ ఇక్కడ పాలు, చాకోస్, కార్న్ఫ్లేక్స్, మ్యూస్లీ అలాంటివన్నీ ఉన్నాయి. టీ కాఫీ కూడా ఉన్నాయి. అండ్ లైవ్ కౌంటర్లో ఆమ్లెట్ కౌంటర్ ఉంది. చికెన్ సలామీ ఇంకా చికెన్ సాసేజ్ ఉన్నాయి. బాయిల్డ్ ఎగ్ ఉంది. ఆమ్లెట్ కౌంటర్ అని చెప్పాను కదా, ఇదే. ఎలా చేసి ఇవ్వమంటే అలా చేసిస్తాడు. ప్లేన్ మసాలా అలా రకరకాలుగా. ఇంకా కొందరు కూరగాయలు తినే బతికే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం అనుకుంటా ఇవి. సాల్టెడ్ టొమాటోస్ అంట, వెజ్జీస్ ఉడకబెట్టినవి అండ్ ఇవి బేక్డ్ బీన్స్. అండ్ కొందరు పెట్స్ని కూడా తెచ్చుకుంటారు కదా, ఆ పెట్స్ కోసం పొడిగ్రీ కూడా ఉంది. ఇవన్నీ ఖాళీవే ఇంకా, అందుకని హాట్ వాటర్ పోసి పెట్టేశారు. ఇంకా దోశ లైవ్ కౌంటర్ కూడా ఉందని చెప్పాను కదా. మసాలా దోశ, ఆనియన్ దోశ, ప్లేన్ దోశ ఇస్తున్నారు అక్కడ. ఇటు సైడ్ ఉన్నది నా ప్లేట్ అనమాట. నేను ఒక ఆనియన్ దోశ, ఇడ్లీ అవి తెచ్చుకున్నాను. మా చిన్నోడైతే ఇక బ్రెడ్స్ కౌంటర్ ఉంది కదా, అక్కడికే స్టాప్ అయిపోయాడు వాడు. ఓన్లీ బ్రెడ్, ఈ కప్ కేక్, బనానా కేక్ అవి తెచ్చుకున్నాడు అంతే. ఇంకా ఇవన్నీ తినమంటే ఈరోజు టిఫిన్ తినను నేను అని చెప్తున్నాడు. వాడైతే అసలు ఏమీ తినలేదు. ఒక బ్రెడ్ ముక్క, ఇంకా డోనట్స్ కాకుండా ఇంకా 2 టైప్స్ ఆఫ్ బ్రెడ్స్ ఉన్నాయి కదా, అవి తిన్నాడు అంతే. జ్యూస్లు ఉన్నాయి కాబట్టి బతికిపోయాం. ఆ జ్యూసులు తాగాడు కొంచెం. సో ఆ తర్వాత ఇంకా మనం అక్కడ నుంచి వస్తుండగా స్విమ్మింగ్ పూల్ ఉంది కదా ఓబీసీ వాళ్ళకి, అక్కడ కొన్ని పిక్స్ దిగాము. ఇక్కడ నుంచి ఇంకా స్విమ్మింగ్ పూల్కి వెళ్ళి కాసేపు స్విమ్మింగ్ పూల్లో ఆడుకున్నాము. అది మీకు చూపించలేదు ఎందుకంటే ముందు రోజే అన్నీ చూపించేశాను కదా. సో ఈ బుద్ధ దగ్గర నైట్ దిగితే బాగుండేది పిక్, కానీ అక్కడ జనాలు ఎప్పుడూ ఉంటూనే ఉన్నారు కాబట్టి మార్నింగ్ ఎవరూ లేరని అక్కడ దిగాము. ఆ తర్వాత ఇంకా చెప్పాను కదా ఇంకొక దగ్గర పార్క్ లాగా ఉంటుందని, అక్కడ ఈ ఉయ్యాలలు ఉంటాయి. యాక్చువల్గా ముందు రోజు కూడా కాసేపు వెళ్ళాము. సో ఆ క్లిప్ ఇది. ఇక్కడ రౌండ్ ఉయ్యాలలు కూడా ఉంటాయి. స్నేక్ అండ్ లాడర్ ఉంటుందని చెప్పాను కదా, సో ఇక్కడ కూడా ఆడారు పిల్లలు. తర్వాత ఈ ఉయ్యాలలో చాలాసేపే ఊగాము మేమందరం కూడా. బాగున్నాయి ఉయ్యాలలు, అసలు మంచిగా పడుకోవచ్చు, హాయిగా పడుకొని ఉయ్యాలు ఊగచ్చు, చాలా బాగున్నాయి. ఇంకా వేరే ఉయ్యాలలు కూడా ఉన్నాయి అటు సైడు, కావాలనుకుంటే ఊగచ్చు, కానీ ఉండగా అక్కడికి వెళ్ళే ప్రసక్తే లేదన్నట్టుగా ఓన్లీ ఇక్కడే ఊగారు మా పిల్లలు. ఇంకా ఇక్కడ కూడా బాస్కెట్బాల్ అలాంటివి ఉన్నాయి, కానీ మేము ముందు రోజు చూడలేదు. నెక్స్ట్ డే చెక్అవుట్ అయ్యాక వచ్చాము, అప్పుడు చూసాము. అప్పుడు వాళ్ళని బాల్ ఇవ్వమంటే రూమ్ కార్డ్ని వాళ్ళ దగ్గర ఉంచుకొని మాత్రమే ఇస్తాము అని చెప్పారు. సో అప్పటికి మా దగ్గర రూమ్ కార్డ్ ఇంకా లేదు కాబట్టి ఇంకా ఇవే కాసేపు ఆడుకొని వెళ్ళాము నెక్స్ట్ డే. సో చూసారు కదా ఇటు సైడ్ ఉయ్యాలు అలాంటివి ఉన్నాయి. అక్కడే చూసారు కదా బాస్కెట్బాల్ ఉంది, ఇంకా టెన్నిస్ ఆడుకోవడానికి కూడా ఉన్నాయి అటు సైడ్. సో ఇదన్నమాట ఫుల్ డీటెయిల్స్తో చెప్పానని అనుకుంటున్నాను. ఎలా ఉందో తప్పకుండా కమెంట్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.